23వ మహాపాదయాత్ర ఈరోజు జరపబడుతున్నది. ఈ మొదటి పాదయాత్ర ఓం తివారీ మరియు మన మహావీర్ లోయ, మళ్ళీ సుదర్శన్ భువనగిరి, పురుషోత్తం జవర్ వీళ్ళతోటి ఒక 10 మందితో స్టార్ట్ అయిందండి. అలాగే ఇలా పెరుగుతూ ఈరోజు 40-50 వేల వరకు చేరింది. ఈరోజు 23వ మహాపాదయాత్ర. అయితే ఈ మహాపాదయాత్ర సందర్భంగా అంటే ఈ పాదయాత్రలో కనీసం ఒక 60-70 కిలోమీటర్ల రేంజ్ నుండి భక్తులు వస్తున్నారు. ఇటు మహారాష్ట్రలో గడ్చిరోలి కానివ్వండి, చంద్రపూర్, ఇటు మన వాంకిడి, దాని తర్వాత మంచిర్యాల్, ఈ కాగజ్ నగర్, ఈ అంత ఏరియాల నుండి పాదయాత్రలో భక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. మరియు ఈ పాదయాత్ర కాగజ్ నగర్ నుండి స్టార్ట్ అయింది. అటువంటిది ఇప్పుడు ప్రతి విలేజ్ నుండి వస్తున్నారు. కనీసం ఈ పాదయాత్ర ఇక్కడ ఈ మా టోంకిని ఆంజనేయుడు మన ముడుపుల ఆంజనేయుడుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వచ్చిన భక్తులు ముడుపులు కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకం. మళ్ళీ పశ్చిమ దిశంలో దేవుని యొక్క ఫేసింగ్ ఉంటుంది. కాకపోతే దేవుడు దక్షిణానికి చూస్తాడు. మరియు ఇక్కడ ఉత్తర వాహిని 4 కిలోమీటర్ల నది ప్రవహిస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఈ టెంపుల్. ఇక్కడ కోరికలు తీరుస్తాయనే నమ్మకంతో ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున
పాదయాత్రలో వస్తున్నారు. జై శ్రీరామ్. ఈ ఆలయము సిద్ధి టోంకిని ఆలయంగా చాలా ప్రశస్తమైనది మరియు భగవంతుని వల్ల ఇక్కడ ఉత్తర వాహినిగా పైనగంగా గోదావరి ఉపనది ప్రాణహిత ప్రవేశిస్తున్నది. మన కార్తీక మాసంలో ప్రతి ఒక్క హిందూ నమ్మకం ఏమిటంటే వనభోజనము మరియు గంగా స్నానము, కార్తీక మాసంలో దీప ప్రజ్వలన అనేది చాలా ముఖ్యమైనది. ఈ రోజు మంగళవారము, స్వామికి ఇష్టమైన దినము. ప్రతి సంవత్సరం దీంతో 23వ పాదయాత్ర జరుగుతున్నది. వేల కొద్ది పబ్లిక్ వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు తీర్చుకొని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఆ భగవంతుడు వాళ్ళకు నమ్మిక కొంగు బంగారం ఎంతైతే కోరుతూ అంత బంగారంగా ఇస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క నమ్మకం పెరుగుతున్నది. మరియు ఈ మందిరము దాదాపు 200 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్నది. ఇక్కడ 2 చింత చెట్లు ఉండే, ఆ చింత చెట్ల మధ్యలో స్వామి వచ్చి ఆగిండనే పెద్ద ఇక్కడ ఉన్న ఊరి పెద్దల నమ్మకము. తద్వారా లోనవెల్లి నుండి జేట్మల్ సోలి గారి ఆధ్వర్యంలో చిన్న గుడి స్థాపించబడింది. భగవంతుడు లంకకు చిన్నగా వెళ్ళి ఎలా పెద్దగా ఈ లంకను కాలబెట్టిండో ఈ టోంకిని హనుమంతుడు ఆ విధంగా పెరిగి దాదాపు కొన్ని వేల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శిస్తున్నారు. నిత్యము అన్నదానము, నిత్యము పూజలు, నిత్యము పుట్టి వెంట్రుకలు కానీ, లగ్గములు కానీ, సతయామత కానీ ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్నది. స్వామి దేవాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు. ఈ ఏరియాలో దాదాపు ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి పొందినాడు. జై శ్రీరామ్. టొంకిని హనుమాన్ టెంపుల్ మహాపాదయాత్ర సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని ప్రికాషన్స్ తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో ముఖ్యంగా కౌటాల సర్కిల్ ఆఫీసర్స్, కౌటాల సిఐ గారు, వాళ్ళ సర్కిల్ ఎస్ఐస్, అలాగే సబ్ డివిజన్ ఎస్ఐస్, తర్వాత మా సిబ్బంది, వీళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ గార్డ్స్ స్పెషల్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా నిన్ననే అందరికి బ్రీఫ్ చేసి డ్యూటీలు అంటే సెక్టర్ వైజ్గా టెంపుల్ సెక్టర్ ఒకటి, తర్వాత ఏదైతే అన్నదాన కార్యక్రమం ఉందో అన్నదాన కార్యక్రమం దగ్గర ఒక సెక్టర్, ఇది కాకుండా రూట్ పెట్రోలింగ్ ఒకటి, ఇది కాకుండా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్, ఇవి కాకుండా పార్కింగ్ ప్లేస్లు, వీటన్నిటిని కూడా విభజించి దాని ప్రకారం బందోబస్తు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చాలా బాగా బందోబస్తు డ్యూటీలు నిర్వహించి భక్తుల దగ్గర మన్నలు పొందడం జరిగింది. ఎటువంటి దూరం నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఫ్రీగా దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళే విధంగా ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ఈ భక్త బృందానికి అందరికి కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.